ఆ పాప నేలకేసి కొట్టడం వెనుక ఎంత పిచ్చి అసలు మనిషివేనా నాకు అసలు అర్థం కాదు. అందుకే పాపం ఇటువంటి వాళ్ళని వీళ్ళకి పెళ్ళి పిల్లలు భార్య ఇవి ఉండకూడదు. పుట్టగానే తీసుకెళ్ళి ఒక జైల్లో వేసేయాలి, లేకపోతే ఒక పిచ్చి ఆసుపత్రిలో వేసి అక్కడ వదిలేసేయాలి సైకోగాలందరినీ కూడా. కాయో కష్టమో చేస్తే కష్టం తెలుస్తుంది, లేకపోతే దాని విలువ తెలుస్తుంది. ఎస్ మా ప్రతి శిల్ప కూడా అందుబాటులో ఉన్న శిల్ప. సో ప్రజెంట్ ఇక్కడ వెంకటేష్ అండ్ నిందితుడికి సంబంధించి ఆ పాపని నేలకేసి కొట్టడం, అసలు వెంకటేష్ ప్రవర్తన ఎలా ఉంది? ఇంతలా తన కూతుర్నే హతమార్చాడంటే ఈ వ్యక్తి డెఫినెట్గా సమాజానికి చెడే. ప్రస్తుతానికి ఏం చెప్తున్నారు పోలీసులు? 12 నెలల చిన్నారి పట్ల కన్న తండ్రి ఎముడిగా మారారు. ప్రధానంగా నిన్న అర్ధరాత్రి భార్య భర్తల మధ్య గొడవ అనేది చాలా స్థాయికి చేరింది. ఈ తరుణంలోనే తనకు అక్కడ ఉన్నటువంటి శబ్దాలతో భయం వేసింది. ఒక్కసారిగా ఆ చిన్నారికి 12 నెలలు మాత్రమే ఆ చిన్నారి ఏడవడం ప్రారంభించింది. ఏడవడం ప్రారంభం అవ్వడంతో అసలు కన్న తండ్రి కోపానికి గురయ్యి బయట ఉన్న వాళ్ళకి విషయం తెలుస్తుందంటూ కూడా వెంటనే తన కూతుర్ని కూడా తన 12 నెలల కూతురని కూడా చూడకుండా మొత్తం కూడా కోపానికి గురై అటు గోడకేసి కొట్టినట్టు కూడా తెలిసింది. వెంటనే అక్కడ తల్లి ఆపవేయింది, కానీ తల్లిని కూడా ఒకవైపు పెట్టేసినట్టు కూడా తెలిసింది. వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు, కానీ ఫలితం లేకుండా పోయింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి స్థానికులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కన్న కూతురు పట్ల ఆవేశానికి ఈ విధంగా తండ్రి ఈ విధంగా చేయటం ఏంటి? ఒక చిన్న భార్య భర్తల గొడవలు అనేవి చాలా కామన్. అలాంటిది మధ్యలో కూతురు ఏం చేస్తుంది? ఎంతో భవిష్యత్తు ఉన్నట్టు ఆ చిన్నారికి కేవలం ఆవేశం వల్ల ఇలా చేయటం ఏంటంటే కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు ప్రతిసారి కూడా ఇలానే చేస్తారు, రోజు కూడా తాగి వస్తారు, రోజు తాగొచ్చు, ఒక సైకోలాగా బిహేవ్ చేస్తారు. ఎప్పుడు కూడా కన్న కూతుర్ని దగ్గరకు తీసుకున్నటువంటి ఎప్పుడు కూడా లేదంటూ కూడా ఒకవైపు భార్యనే పెద్ద ఎత్తున ఆరోపిస్తుంది. ఖచ్చితంగా శిక్ష పడాలంటూ కూడా ఒకవైపు డిమాండ్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతిరోజు కూడా తాగి వచ్చి ఇంట్లో వచ్చి ఒక వీడియో సృష్టించాలి. ఇంట్లో ఒక చిన్న పిల్ల ఉన్నదాన్ని కూడా కామన్ సెన్స్ లేకుండా ఒక్కసారిగా విచక్షణ కోల్పోయి అత్యంత దారుణంగా వ్యవహరిస్తారంటూ కూడా ఒకవైపు అటు భార్యను కావచ్చు పెద్ద ఎత్తున ఇబ్బంది గురి చేస్తారంటూ కూడా ఒకవైపు భార్య పెద్ద ఎత్తున ఆలోచిస్తున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, పసికందు పట్లని ఈ విధంగా ప్రవర్తించారంటే ఖచ్చితంగా శిక్ష పడాల్సిన అవసరం ఉంది. ఇంకా తన చేతిలో ఎవరు బలి కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా అతనికి పెద్ద శిక్ష పడాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు ఉంటారో పెద్ద ఎత్తున చేసింది. ఇప్పటికే పోలీసులు దీనిపైన కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు చేసినట్టు కూడా ప్రస్తుతం తెలిసింది. ఇప్పటికే వైపు భార్యను కూడా విచారించారు. భార్యను విచారించి అసలు ఈ గొడవ గల కారణాలేని ఆయన వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందంటూ కూడా ప్రస్తుతం భార్యతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర ఉన్నటువంటి బంధువులను కూడా ప్రస్తుతం విచారిస్తున్నట్టు కూడా తెలిసింది. ఇప్పటికే చిన్నారికి పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. మొత్తం మీద ప్రస్తుతం ఎవరైతే నిందితుడితో పోలీసులు అదుపులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అదేవిధంగా కుటుంబ సభ్యులు కావచ్చు, ఈ విధంగా 12 నెలల కళ్ళ ముందు చిన్నారికి ఏదైనా ఇబ్బంది అయ్యి ఏదైనా ఏడుస్తున్నా తట్టుకోలేం. అలాంటిది విచక్షణ కోల్పోయి అత్యంత దారుణంగా చేయడం ఏంటంటే కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా తీవ్రమైనటువంటి శిక్ష వేయాలంటూ కూడా ప్రతి ఒక్కరు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ శిల్ప. సో నల్గొండలోని సూర్యాపేట జిల్లా ఈ ఘటన చోటు చేసుకుంది. సో నాగారం మండలంలో ఒక తండ్రి, కసాయి తండ్రి తన భార్యతో గొడవ పెట్టుకుంటున్నాడు. ఆ ఇద్దరి భార్య భర్తలకి ఒక ఏడాది పాప కూడా ఉంది. ఆ పాప ఏడవడం చూసి ఆ తండ్రి ఆ పాప నోరు మూసేశాడు. పాపని ఏడిస్తే పక్కనింటి వాళ్ళు వింటారేమో అని చెప్పి నోరు నొక్కి పెట్టాడు. అలా నోరు నొక్కి పెట్టడాన్ని తన భార్య అంటే ఆ పాప తల్లి అడ్డుకోగా ఆ పాప నేలకేసి కొట్టాడట. నిజంగా చెప్పడానికి ఇబ్బందిగా ఉంది. ఆ పాప నేలకేసి కొట్టడంతో ఆ పాప స్పాట్లోనే మరణించింది. సో ప్రియాంక కాలనీలో ఉంటున్నారు కొత్తపల్లి చెందినటువంటి వెంకటేష్ నాగమణి. ఇటు ఏడాది పాపతో ప్రియాంక కాలనీలో ఉంటున్నారు. రాత్రి పీకల దాకా తాగాడు. సోయి సొంపు లేదు. తాగిన మైకంలో కనీసం కూతురనే విషయాన్ని కూడా మర్చిపోయి ఇంత కిరాతకంగా ప్రవర్తించారు.